బీజేపీలో చేరితే కేసులు ఉండవు. ఈడీ పోలీసులతో బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోంది. కనీసం రాజ్యాంగ విలువలను పాటించడం లేదు. ఇబ్బందులకు గురి చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పినా బీజేపీ పట్టించుకోలే. ఈడీ సోదాల పేరుతో భయభ్రాంతులకు గురి చేశారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకు సహకరించని పార్టీలను, నాయకులను టార్గెట్ గా చేసి ఈడీ పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమని, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాము అని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం షాద్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపిన సందర్భంగా మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కనీస విలువలు ఇవ్వకుండా అధికారం ఉందనే అహంకారంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈడీ పోలీసుల తనిఖీల పేరుతో తమకు అనుకూలంగా లేని వారిని వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో ఎమ్మెల్సీ కవితను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, కనీసం సుప్రీంకోర్టు సూచనలు కూడా పాటించడం లేదని వాపోయారు. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను ఈడీ పేరుతో వేధించటం, అనంతరం బీజేపీలో కలుస్తామనగానే విచారణ నిలిపివేయటం వంటి కార్యక్రమాలకు బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లకు న్యాయమైన శిక్షలు ఉంటాయని విషయాన్ని విస్మరించి తమ సొంత నిర్ణయాలతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈడీ పేరుతో ఎమ్మెల్సీ కవితను వేధింపులకు గురిచేయటం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఆ ప్రభుత్వమే గ్రహించాలని కోరారు. ఎమ్మెల్సీ కవితకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయని, నిజాలు అందరికీ తెలుసునని ఈ సందర్భంగా అన్నారు. వేధింపుల సంస్కృతిని బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, శ్రేణులు, ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళిత కుటుంబంలో ముట్టి ప్రపంచంలో మేధావాన్ని పేరు తెచ్చుకొని మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అయ్యి అన్ని దేశాల నుంచి అలా రాజ్యాంగంలో ఏమేమి పొందుపరుచున్నారు, ప్రజలకు ఏది అవసరం ఉన్నది అని అంశాలు తీసుకొని రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహా వ్యక్తి ఆయన, మహా గొప్ప వ్యక్తి. ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం చక్క నడవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారతదేశ ప్రజలు, పెద్దలు, ఆనాడు స్వాతంత్రం సాధించిన పెద్దలంతా కోరుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఈడీని, పోలీసు వ్యవస్థని వాడుకొని అక్రమ కేసులు బనాయించి చాలామందిని సతాయిస్తారు. అదేవిధంగా ఎవరి మీద అయితే కేసులు ఉంటే వాళ్ళు పోయి బీజేపీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ కేసులన్నీ మాపేస్తున్నాయి. మరి కర్ణాటక 50 రూపాయల కేసు ఏమైంది? మహారాష్ట్ర శవనా వాన్ ఏమైంది? మహారాష్ట్ర ఇండియా కేసు ఏమైంది? వాళ్ళ అజిత్ పవార్ అంటే వాళ్ళ కేసులు అయితే వాళ్ళ జైన సీఎం రమేష్ కానీ వాళ్ళ పార్టీలో బీజేపీలో చేరితే అవన్నీ మాఫీ. అంటే నేను కేసులు మాఫీ చేయమంటలేను, చట్ట ప్రకారము చర్యలు తీసుకునాలి. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకునాలి. తప్పు చేసి రుజువు కావాలి. కవిత గారి మీద కేసు ఉన్నది. కేసు ఉన్నప్పుడు ఈడీ గారు ఎంక్వైరీ చేశాడు చాలాసార్లు. చేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టుకు ఈడీ గారు హామీ ఇచ్చిండు, మేము ఎలా ఆయన సతాయించము, మీ అనుమతి లేకుండా ఏం చేయమన్నారు. కానీ అకస్మాత్తుగా పొద్దుగాల సోదాలని చెప్పి ఆమెకు నోటీస్ ఇవ్వకుండా 19వ తారీఖు నాడు కేసు ఉన్నది, అంతలోనే పొద్దుగాల సోదాలని చెప్పారు. సాయంత్రం అరెస్ట్ చేస్తారు. అప్పుడు అంతలోనే అన్ని ప్రీ ప్లాన్ అన్నట్టు ఫ్లైట్ బుక్ టికెట్ కూడా బుక్ చేసి పెట్టారు. ఏమైందంటే ఇంత సతాయించడానికి వేరే ప్రజాస్వామ్యంలో ఉన్న వివిధ పార్టీలను అనగదొక్కనికి వాళ్ళకి క్షీణించాలని, వాళ్ళ పార్టీల వ్యవస్థ క్షీణించిపోవాలని ఆలోచించుకుని దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో అందరి పార్టీ ఉండాలి, అందరూ వాళ్ళ భావాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉండాలి. ప్రజలకు సమస్యలు తీర్చాలి, ప్రజలకు కష్టాలు కాకుండా